హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసారండి. అదేంటంటే పాలక్ పన్నీర్. మరి దాని తయారీ విధానం ఏంటో చూసేద్దామా? రైతు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. నేను పాలక్ పన్నీర్ కోసం అనేసి 200 గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలకి మసాలా పట్టించాలి కాబట్టి నేను మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసుకొని కలిపేసుకున్నాను. మొత్తం మసాలా పొడిలన్నీ కలిపేసుకున్న దానిలోకి పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని వేసుకున్న మసాలా పొడులన్నీ పన్నీర్కి పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం మసాలా అంతా పన్నీర్కి పట్టేదాకా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరి పాలక్ పన్నీర్ అన్నా కదండి, పాలక్ పన్నీర్లోకి పాలకూర కావాలి కదా, దానికోసం నేను కొంచెం పెద్ద సైజు పాలకూర కట్టలు 2 తీసుకున్నాను. ఇలా వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఒక 5 మినిట్స్ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలక్ పన్నీర్ కోసం తయారీ కోసం పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పన్నీర్ని మసాలా పట్టించి, ఆ పన్నీర్ ముక్కలని ఆయిల్లో వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న వెంటనే కదపకూడదండి. ఒక్క నిమిషం ఆగి కదుపుకోండి. వెమ్మటే కదిపించామంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అందుకనేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో కొద్దిగా గరం మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పాలకూర ఉడికించి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉల్లిపాయ అన్నీ కలుపుకున్నాక మనకి గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొంచెం ధనియా పౌడరు, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం వేసిన మసాలా అంతా ఆ పన్నీర్కి కూడా పట్టి పాలకూర ఫ్లేవర్ కూడా పన్నీర్కి పట్టేట్టుగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే అండి, చాలా సింపుల్గా పాలకూర పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.